శబరబకంద అందిని మలక్కర హరిసెవెలవే పారవా. ప్రార్థనే పారిద్ది. సెలయేరుల ప్రాణము తీయుట అసాధ్యం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నిన్న చెప్తున్నారు, చేతబళ్ళు ఏం చేస్తాయి? వాటిని చేసిన వాటిని తొక్కుకుంటా వెళ్ళేటటువంటి సత్తా, ఏం చేసి పెట్టినా అవి దాటుకుంటా పోయే సత్తా దేవుడిచ్చాడు. ప్రార్థనా పరుని ఏ కొండలు ఆపలేవు, మెట్టలు ఆపలేవు. యేసు నీతోనుండగా, యేసు మనతోనుండగా. హలై హలై హల్లెలూయా, హలై హలై హల్లెలూయా. రోషం కలిగిన సేవకుడా భయమే నీకు లేదు. పౌరుషం కలిగిన క్రైస్తవుడా భయమే నీకు లేదు. భయము లేని సేవ చేయాల, భయము లేని క్రైస్తవుడిగా ఉండాలా. చావు ఒకవేళ వస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తే దేవునికి స్తోత్రం అని చెప్పాలా. ప్రాణాలు విడిచి ఇక్కడ ప్రాణం విడిస్తే అక్కడ ఆత్మదేవుని సన్నిధికి వెళ్తా. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. చిన్నవాడు, 8వ వాడు చిన్నవాడు, పొట్టివాడు జక్కయ్య చిన్నవాడు. ధైర్యం కావాలండి. ప్రార్థన చేసేవాడికి ధైర్యం ఉంటుంది, పాపం చేసేవాడికి భయం ఉంటుంది. వాడు పిరికివాడు, వాడు విగ్రహారాధికుడు, వాడు అన్యుడు. వాడికి ఏమి తెలుసు? పుణ్య మార్గం. పుష్కలంగా యేసు రక్తాన్ని చిందించాడు. రక్షకుడు ఆయన. లక్షణంగా ఉండాలి అంటే రక్షకుడు దగ్గరగా రా. భక్షకుడా, ప్రాణాలు తీస్తున్నటువంటి వాడా, చేతబళ్ళు చేయుచున్నవాడా, దుర్మార్గుడా, దుష్టుడా, నీవు జాగ్రత్త. దుష్టుడు తన దుష్టత్వం చేత మరణిస్తే నాకేమి ప్రయోజనం? దుష్టుడు తన దుష్టత్వం నుంచి మార్చుకొనుటే నాకు సంతోషం. ఏమి చేయలేవు. బిక్కా ఫకీరివి, నేనేదో చేస్తాను అని ప్రగల్భాలు పలికినా గొల్యాతు ఏమయ్యాడు? తమిళనాడు జయలలిత ఏమైంది? క్రైస్తవుల్ని బాప్తీసం తీసుకున్న వారిని వాళ్ళకి ఇది చేస్తాను అది చేస్తానని ఒక శాసనం పుట్టిస్తే దిక్కు లేకుండా చచ్చిపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. హిట్లర్ అనేవాడు, ది గ్రేట్ అలెగ్జాండర్ అనేటటువంటి వాడు ఏమైపోయారు? క్రైస్తవుడు అంటే నిప్పు. జాగ్రత్త. నిప్పు జోలికొస్తావా కాల్చేస్తాడు దేవుడు. ఎవడిని కాల్చాడు తెలుసా? ఎవడిని కాల్చాడు తెలుసా? చూపిస్తా, వాక్యాన్ని చూపిస్తా. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 17వ వచనం. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించెదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదను. నిప్పో, నీలో నుండి అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయును, నిన్ను బూడిదిగా చేస్తాను. ఈనాడు కొంతమంది అన్యులు చచ్చిపోతే తీసుకెళ్లి పాడిగట్టి అక్కడ పోయి కాల్చేస్తున్నారు. వీళ్ళు కూడా నామకార్థ క్రైస్తవులు ఉన్నారుగా. వీళ్ళు పెట్టి తెచ్చి ప్రభునందు
యెహోషువ నిద్రించెను. వాడు తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా ప్రభు నందు నిద్రించనని పెట్టెలో పెట్టి క్రైస్తవుడు ఈ పేర్లు గల వాళ్ళే చెరసాల్లో కాలేబు, యెహోషువ, మోషే హంతకులు. ఎంత దౌర్భాగ్యం అండి! జైల్లో ఉన్నారు, సమాధిలో పోతే వీళ్ళ పేర్లు. వాడు తాగుబోతాడైనా యెహోషువ ప్రభునందు నిద్రించెను, యెహోషువ అని తాగుబోతాడు. లేకపోతే మోషేను తిరుగుబోతాడు పేరు పెట్టుకొని నామకార్థంగా. వీడు పెట్టులో పెట్టి పరదేశులామో ప్రియులారా మన పురమీదిగా దేవుడు. వాడు తాగి నన్నే తిడతాడు, వాడు తిరిగి నన్నే తిడతాడు. వాడికేం మళ్ళీ నేనే పాట పాడాలి, నేనే వాడి ఇంటికి పోయి ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అనేవాళ్ళు క్షమించేవాళ్ళండి, నీకోసం ప్రార్థన చేస్తారు. నువ్వు నన్ను కొట్టినా నన్ను తిట్టినా నేనే వచ్చి ప్రార్థన చేయాలా, నేనే నీకు మళ్ళీ పాట పాడాలా. ఆడ తీసుకుపోయి ఆడ భూస్థాపన చేసి వస్తారు, మట్టిలో మట్టి. ఇది భూస్థాపన అనేది దేవుని సిద్ధాంతం. అన్యులు చచ్చిపోతే బూడిదిగా చేస్తారు, అన్యాచారం ఇది. కానీ యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందినవాడు పుణ్యాచారం. సమాధి పెట్టా పాటలు పాడుకుంటూ సమాధి తోట తీసుకెళ్ళి సజావుగా పాటలు పాడి ప్రార్థన చేసి సజావుగా వస్తారు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని పుణ్య మార్గం. పుష్కలంగా యేసు రక్తం ధైర్యాన్ని ఇస్తుంది, యేసు రక్తం ధైర్యాన్ని ఇస్తుంది. యేసు రక్తం లేదనుకో, నీ రక్త ప్రభావమునా నారోత హృదయ బూను పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమారవసియునా హృదయాంతరంగమునా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇదిగో కాలేబు ఎంత ధైర్యవంతుడు, మోషే ఎదుట ఇశ్రాయేలీయులను నిమ్మళపరిచి తరువాత మన శక్తి చాలును అని ధైర్యం చెప్తున్నాడు. వారు మనకు ఆహారం అవుతారని చెప్తున్నారు. వారు ఇరువురు 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఉంది, చదువుకోండి. కనుక వారు ఇరువురు బట్టలు చింపుకున్నారు. మోషే ఆహారంల మీద మా భార్యలు మా పిల్లలు మేము ఐగుప్తుకే వెళ్ళటం అని అంటే వద్దు వద్దు బట్టలు తీసుకొని చెప్తుంటే రాళ్ళు రువి యెహోషువ కాలేబును చంపాలని అనుకుంటే వాళ్ళకి ఆ రాళ్ళు కనపడల. వాళ్ళకి ఇక రాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళు కనపడలా. ఇంక వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని చావాలా. కనుక తర్వాత యెహోషువ కాలి మీద ఎవరైతే సాడీలు చెప్పారో వాళ్ళు హఠాత్తుగా తెచ్చారు. మూర్ఖించి మోషే పక్కకు రండి అన్నారు. అయ్యా ఇంతమందిని చంపేస్తావా? ఎవరెవరు? 3, కోరహు, దాతాను వేరుగా ఇచ్చేశారు. యెహోషువ మీద కాలేబు మీద రాళ్ళు రువి చంపాలని అనుకున్న వాడిని దేవుడు హతమార్చాడు. మూర్ఖించి కొండ కొనకెక్కిన వారు ఆ నెఫీలీలు కొట్టి చంపారు. ధైర్యం చాలు మనకి. దానియేలు ధైర్యం 6వ అధ్యాయం. దర్యావేషుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. దర్యావేషు ఒక రాజు అండి, రాజులకు రాజు ప్రభువైన యేసు.
రాజేశ్వరరావు డాక్టర్ గారు నిన్న ఒక మాట అన్నాడు. బట్టలు పంపిణీ చేశాడు మాకు. ఆయన అంటున్నాడు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే దేవుని పనిలో ఉన్నాను, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తడానికి నేనేమన్నా నేను ఈలోక సంబంధమైన వాడినా? నో. తర్వాత నేను దేవుని పనిలో ఉన్నాను, ఎమ్మెల్యే కాదు, వీరుడు సూర్యుడు కాదు, ఫోన్ ఎత్తాల్సిన పని లేదు. మంచి డాక్టర్ గారు రాజేశ్వరరావు గారు. కనుక ఈ సమయంలో ధైర్యం ఉండాలండి. ధైర్యం లేకపోతే ఏం తెచ్చుకోమంటున్నాడు? యెహోషువని, మోషే చనిపోయాడని, యెహోషువా నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండవయ్యా. మోషే యెహోవాను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువ ఇలాగూ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందును. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమటి మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములనుండి ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని. 2 వికెట్లు లేచిపోయినాయి నా దగ్గర నుంచి. 1 వికెట్ బలంగా నిలబడ్డది. 2 వికెట్లు లేచిపోయినాయి. 10 సంవత్సరాలు